ఏంటో అండి. మనకు కొత్త అయినప్పుడు వేరే వాళ్ళు ఇంకా మనల్ని క్వెషన్స్ అడిగితే ఎలా అనిపిస్తుంది కదా! ఏంటి అంత రహస్యం ఉందా అనిపిస్తుంది గదా! నాకు కూడా ఈ వెజిటబుల్ తీసుకున్నప్పుడు అలాగే అనిపించిందనమాట. సో, ఏంటి ఈ వెజిటబుల్ అనుకుంటున్నారా? ఎంతమందికి తెలుసు మీలో? నాకైతే కొత్తనే అనమాట. నేను ఫస్ట్ టైమే కర్రీ చేస్తున్నాను ఇది. దీని పేరొచ్చేసి నూల్ కోల్. దీన్ని నోల్ రబీ అని కూడా అంటారంట. అండ్ ఈ కర్రీ అయితే ఎలా చేశాను అనేటువంటిది వీడియో అయితే రెసిపీ చూస్తూ ఉండండి. అండ్ నేను దీనికి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దీంట్లో మనకు ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏంటి అంటే విటమిన్ సి, బి6, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫోలేట్ అండ్ ఫైబర్. సో ఫైబర్ కంటెంట్ అనేటువంటిది అయితే చాలా రిచ్గా ఉంటుంది. అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా పడని వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. అండ్ ఇది తీసుకునేటప్పుడు నన్ను కూడా చాలామంది అడిగారనమాట, ఏంటి దీన్ని ఏమంటారు, ఎలా యూస్ చేస్తారు అనేటువంటిది. సో నాకు కూడా కొత్తగా అనిపించింది అలా అడిగేసరికి. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని కర్రీనే కాదండి, సలాడ్స్లో యూజ్ చేశారంట. అదేవిధంగా ట్రెడిషనల్గా ఫ్రైస్లో కూడా చేస్తే చాలా బాగుంటుంది అని విన్నాను. నేనైతే చేయలేదు. ఫస్ట్ అయితే కర్రీనే చేశాను. అండ్ నాకు కుక్ చేసిన తర్వాత అనిపించింది మనకి ఇలా అయితే ఎక్కువ టైం పట్టింది, కుక్కర్లో వేస్తే చాలా ఈజీగా అయిపోయేది అనిపించింది. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఒక లైక్ చేయండి.